ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. మా ఛానల్ని మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీకోసం మీ అందరికీ నచ్చే స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదేంటంటే కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? కేక్ అందరికీ ఇష్టం, అందరూ తినాలనుకుంటారు. కానీ దాని రేట్ ఎక్కువ. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకు ఖర్చు తక్కువ అవుతుంది, ప్లస్ మనం ఇంటిల్లపాది తృప్తిగా తినవచ్చు. మనం బయట నుంచి కొని తెచ్చిన కేక్లో ఎటువంటి రసాయనాలు కలుపుతారో, ఫుడ్ కలర్స్ కలుపుతారో మనకు తెలియదు. అందుకే మనం ఇలా కేక్ని ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళ హెల్త్కి మంచిది. మనం ఇలా ఒకసారి కేక్ చేసి ఇంట్లో పిల్లలకు పెడితే మళ్ళీ వాళ్ళు బయట కేక్ని అడగరండి, మళ్ళీ ఇంట్లోనే తయారు చేసి పెట్టమని అడుగుతారు. మైదాను ఎక్కువగా వాడడం హెల్త్కి అంత మంచిది కాదండి. కానీ నెలకొకసారి ఇలా పిల్లలకి ఇంట్లోనే మనం తయారు చేసి పెడితే బయట జంక్ ఫుడ్కి అలవాటు పడరు. అయితే ఈ కేక్ని ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు గనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేము 3 కేకులు తయారు చేస్తున్నామండి. అందుకే మైదాని 1/2 kg తీసుకున్నాము. 1/4 కప్పు కార్న్ ఫ్లోర్, పాలు 1 కప్పు, నూనె 1/2 కప్, పంచదార 1.5 కప్పు, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, ఎగ్స్ 8. 1/2 kg మైదాకి 8 ఎగ్స్. అదే 1/4 కిలో మైదాకైతే 4 ఎగ్స్ సరిపోతాయి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఎగ్స్ని పగలగొట్టి ఎగ్స్ వైట్ని ఒక గిన్నెలో, పచ్చసొనని ఇంకో గిన్నెలో వేరువేరుగా వేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న ఎగ్ వైట్ని బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. ఇలానే ఒక 10 మినిట్స్ అయినా బీట్ చేయాలండి. ఇది బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా బీట్ చేస్తుంటే బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లానే వస్తూ బాగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. చూసారుగా ఎలా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పంచదార తీసుకొని కొంచెంగా వేస్తూ మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కొంచెంగా వేసి ఇలా బీట్ చేయడం వల్ల పంచదార ఈ క్రీమ్లో బాగా కరిగిపోతుందండి. ఇలా ఎగ్ వైట్ని బీట్ చేసే ప్రాసెస్ని కనీసం 20 మినిట్స్ అన్నా చేయాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మనం ముందుగా వేరు చేసి పెట్టుకున్న పచ్చసొనను కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఈ పచ్చసొనని కూడా మనం బీట్ చేస్తే చక్కగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇందులో 1/2 కప్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న పచ్చసొనని వేరొక పెద్ద గిన్నెలో వేసి 1 కప్పు పాలు కూడా పోసి మళ్ళీ బీట్ చేయాలి. ఇందులోనే వెనీలా ఎసెన్స్ను కూడా 2 మూతలు వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఎగ్ వైట్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ మొత్తాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా పెద్దగా ఉందని అనుకోకండి, ఎందుకంటే ఇలా చేస్తేనే మనకి బయట దొరికే కేక్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడాని ఒక 2 స్పూన్స్ తీసుకొని జల్లించి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మైదా పిండిని తీసుకొని కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మైదాని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న కార్న్ ఫ్లోర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మైదా ఒకటే కాకుండా కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మీకు కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా కేక్ బ్యాటర్ తయారైపోయిన తర్వాత మనం కేక్ మౌల్డ్స్ని తీసుకొని వాటిని డస్టింగ్ చేసుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ వేసుకొని దాని మీద కొంచెం మైదా వేసుకొని మనం మొత్తంగా డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఈ మౌల్డ్స్లో సగం వరకు వేయాలి. మొత్తంగా వేయకూడదండి, ఎందుకంటే మనకి కేక్ బేక్ అయిన తర్వాత ఫ్లఫీగా పై వరకు వస్తుంది కదా. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 200 degrees దగ్గర 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలి. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా మనం పెద్ద కుక్కర్లో నీళ్లు పోసి అందులో కేక్ మౌల్డ్స్ని పెట్టి మనం కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఇలా ఓవెన్ని ప్రీహీట్ చేసిన తర్వాత కేక్ మౌల్డ్స్ని ఓవెన్లో పెట్టి టెంపరేచర్ 200 degrees దగ్గర ఇంకో 35 మినిట్స్ కేక్ను బేక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో కనుక మీరు చేస్తే బయట దొరికే కేక్ లాగానే బాగా ఫ్లఫీగా కేక్ వస్తుంది. చూసారుగా మన కేక్ ఎంత బాగా తయారైందో. మనం కేక్ మౌల్డ్లోంచి కేక్ని ఎంత ఈజీగా బయటకు తీస్తున్నామో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.